మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాల కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము హగ్గయ్య గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో చివరి లైన్ చూద్దాము. నేను మీకు తోడుగా ఉన్నాను. నేను మీకు తోడుగా ఉన్నాను. ఏ ఏ విషయాల్లో దేవుడు తోడుగా ఉండటం ఏంటండి? తోడు ఏం తోడు అని చెప్పని అనుకుంటున్నావేమో. తోడు అంటేనండి, నీవు చేయలేనటువంటి కొన్ని పనులు ఉంటాయి, కొన్ని అపవాది దాడుల చేత మనము బలహీన పడిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక చిన్న పిల్లవాడు చీకటిలో నడిచి వెళ్ళడానికైనా, ఒంటరిగా వెళ్ళడానికైనా, లేదా ఏదైనా పని చేయడానికైనా భయపడుతూ ఉంటారు. అలాగే మనము కూడా దేవుని దృష్టిలో దేవునితో పోల్చుకున్నప్పుడు, ఆ కంపేర్ చేసుకున్నప్పుడు, దేవునికి మనకి కంపారిజన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే, దేవుని దృష్టిలో మనం చాలా చిన్నవాళ్ళం. దేవుడు పెద్దవాడు, ఆయన బలవంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, సమస్తము సృష్టించిన దేవుడు, భూమి ఆకాశములకు సృష్టికర్త, నిన్ను నన్ను నిర్మించిన దేవుడు. ఆయన పెద్ద దేవుడు, ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. అగాధ సముద్రమును సృష్టించిన దేవుడు, అగాధ సముద్రముల లోతును, ఎత్తును, పల్లములు అన్ని నిర్మించిన దేవుడు. కాబట్టి ఆయన దృష్టిలో మనం చిన్నవాళ్ళం. సో మనకి చిన్న విషయాలకి భయం వేస్తుంది, బాధ కలుగుతుంది, బలమైన పని చేయడానికి కూడా కష్టపడుతూ ఉంటాము, ఏదైనా ఎదురు జాడి జరిగినప్పుడు భయపడుతూ ఉంటాము. కాబట్టి మన యొక్క బలహీనతలను బట్టి దేవుడు మనకి తోడుగా ఉంటాను. యోసేపుకి దేవుడు తోడుగా ఉండని బట్టి ఐగుప్తులో అన్ని శ్రమలు వచ్చినా తట్టుకొనగలిగాడు. అది మానవాతీతమైనటువంటి కార్యములు అక్కడ జరుగుతున్నప్పుడు జయించగలిగాడంటే దేవుని తోడును బట్టి. దానియేలు కూడా అంతే. భయంకరమైనటువంటి శత్రువు చేతులు అప్పచెప్పబడినప్పుడు, మనుషుల ద్వారా అనేక కుట్రలు కుతంత్రములు జరుగుతున్నప్పుడు మానవునిగా అవి జయించటం కష్టము. కానీ దేవుని తోడును బట్టి ఆ శత్రు దేశంలో ప్రతిదా పోరాటమును ఎదుర్కొంటూ ఒక ఉన్నతమైన పదవిని మరి అధిరోహించగలిగాడు. కాబట్టి మానవాతీతమైనటువంటి కార్యములు జరిగేటప్పుడు, మానవుని యొక్క శక్తి సరిపోనప్పుడు ఖచ్చితంగా దేవుని తోడు అవసరం. అందుకే దేవుడు ఇక్కడ స్పెసిఫిక్గా ఈ హగ్గయ్య గ్రంథంలో చాలా రిఫరెన్స్లో, నేను నీకు తోడుగా ఉన్నాను, పని పూనుకోండి, నేను నీతో ఉన్నాను, పని పూనుకో, లేదా నీ ఏదైనా సరే నీకు సమస్తము ఆయన తోడు ఉండి జరిగిస్తానని వాగ్దానం చేస్తుండగా, ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. దేవుని తోడు అంటే అదేదో తేలిగ్గా పుట్టేయద్దు. ఆయన తోడుగా ఉంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. సమస్తము ఆయన నీకు జరిగించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. మోషే అంటాడు, అయ్యా నీ సన్నిధి తోడుగా రాంది నేను వెళ్ళలేను. ఈ 20 లక్షల ప్రజల్ని నడిపించటం నా వల్ల అయితే కాదు. ఇంట్లో 2-3 పిల్లల్ని నడిపించడమే మనకి ఎంతో కష్టంగా ఉంటుంది. 20 లక్షల మంది ప్రజలను నడిపించడం అది సామాన్యమండి? బండ నుంచి నీళ్లు రప్పించడం సామాన్యమండి? మారాన్ని మధురగా మార్చడం సామాన్యమండి? ఎర్ర సముద్రం 2 పాయలు చేయటం సామాన్యమా? ఎరికో గోడలు కూల్చటం సామాన్యమా? యోర్దానుల అద్దెని రాశిగా పోయటం మానవుని వల్ల అవుతుందా? కాబట్టి ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి దేవుడు ముందుగానే మన స్థితిగతులు ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయన నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి కుదరని రోగాలు, మరణకరమైనటువంటి రోగాలు, ట్రీట్మెంట్కి అందనటువంటి రోగాలు, ఈ రోగాలు డాక్టర్లు కూడా ఒక్కొక్కసారి మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తారు. ఎందుకు అంటే అది మానవాతీతమైన కార్యములు కాబట్టి, మానవ శక్తి ద్వారా చేయలేనటువంటివి కాబట్టి దేవుని సహాయము కావాలి. అందుకే దేవుడు నేను మీకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేస్తుండగా, అయితే వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని మరి దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా. మీ కృపా కాపుదల మాకుండి, మీ తోడు మాకు ఉండి, నీవు మాతో ఉన్నట్లయితే తండ్రి మేము అద్భుతంగా ఆశీర్వదింపబడతామని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. చిన్న బిడ్డలను ఆశీర్వదించండి, వారి చుట్టూ నీ కంచె ఉంచండి, యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి.
ఆయా రకాల గృహాలలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య పోరాటాలు సమసిపోవును కాక, అపాయాలు కీడులు పొంచి ఉన్న ప్రతి గృహంలో తండ్రి యేసు నామంలో బ్రేక్ పడుతున్నాం. కోర్టు కేసులు నాయన విడిపించండి ప్రభా. మూయబడిన గర్భాలను తెరవండి. భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాలను దీవించండి. మా చుట్టూ నీ సన్నిధి ఉంచండి. ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నామని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.